Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends, ఈరోజు మీ ముందుకు వచ్చిన ఉద్దేశం ఏమిటో ఇప్పుడు నేను వివరించబోతున్నాను. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సమయం రానే వచ్చిందండి. నేను దాదాపుగా ఒక వారం రోజుల నుండి మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్న ఫుల్ కోర్స్ లాంచింగ్ 26th జనవరి రోజు అని ఏదైతే చెప్తున్నానో దాని గురించి వివరించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. రైట్, చూడండి, ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కోర్సుకు సంబంధించి ఆల్ టాపిక్స్ స్కూల్ లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్, స్కూల్ లెవెల్ టాపిక్స్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ టాపిక్స్ రిపబ్లిక్ డే రోజున లాంచ్ చేయబోతున్నామండి. సో లాంచింగ్ ఆఫర్ నేను ఆల్రెడీ గత వీడియోస్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 1999 జనవరి 26th, 27th, 28th రోజున. మరి ఈ కంటెంట్లో ఏముంటుంది? చాలామంది కాల్స్ చేసి అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, సార్ ఓన్లీ మీ కోర్సునే నమ్ముకుంటే మా సిలబస్ కవర్ అవుతుందా, సిలబస్ మొత్తం ఫినిష్ చేస్తారా అనేది ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న. రైట్ అండి, మార్చ్ 1st వీక్ కల్లా ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ మొత్తము ఫినిష్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత స్కూల్ లెవెల్ సిలబస్ కూడా యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. సో మీకు కూడా తెలుసు ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఎంత ఉంది అనేది. సో అది కంప్లీట్ చేయాలి అంటే రాత్రింబగళ్ళు కష్టపడాల్సిందే. ఆ కష్టపడడానికి నేను సిద్ధం. సో లాంచింగ్ రోజున మీకు ఒక 3 యూనిట్లకు సంబంధించిన టాపిక్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఎవ్రీడే మీకు వీడియోస్ రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడింగ్ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రొసీజర్. సో ఏవైతే యూనిట్స్ మీకు అందుబాటులో ఉన్నాయో మీరు అవి ప్రిపేర్ అవుతూ ఉంటే నేను రోజు కంటెంట్ని మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం మార్చ్ 1st వీక్ కల్లా మీకు ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత స్కూల్ లెవెల్ సిలబస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఇదే ప్రైస్లో. ఎప్పుడు 26th, 27th, 28th రోజున పర్చేస్ చేసిన వాళ్ళకి. ఓకే, రైట్ అండి. ఇక ఈ కోర్సు లోపల ఏముంటుంది, ఇది చదివితే సరిపోతుందా, ఇంకేమీ చదవాల్సిన అక్కర్లేదా అంటున్నారు. 100% అండి, ఇంకే బుక్ చదవాల్సిన అవసరం లేదండి. మీరు ఆల్రెడీ చాలా రోజుల నుంచి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళైతే, ఆల్రెడీ ఎక్కువసార్లు ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళైతే, డిసెంబర్లో లేదా జనవరిలోనే ఎగ్జామ్ ఉంటుందని భావించి కూడా ప్రిపరేషన్ మొత్తం ఫినిష్ చేసిన వాళ్ళైనా సరే మళ్ళీ మన కోర్సు చూడడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి కొత్త విషయాలు, కొత్త ప్రాబ్లమ్స్, కొత్త మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్స్ టెస్ట్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇంకే బుక్కు చదవాల్సిన అవసరం లేకుండా మన కోర్సులో అన్ని అంశాలు పొందుపరచబడి ఉన్నాయి. సో వన్స్ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ సండే మీకు లైవ్ క్లాస్ ఉంటుందండి డౌట్స్ క్లారిఫికేషన్ గురించి. అండ్ ఎవ్రీ సండే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబడుతూ ఉంది. సో ఇది నా తరఫున నేనిచ్చే క్లారిటీ. సో మరి ఈ కోర్సు లోపల ఏమి ఉండబోతుంది, ఏ టాపిక్స్ ఉండబోతున్నాయి అనేది ఒక్కసారి పరిశీలించుదామండి. కోర్స్ సిలబస్ గురించి మీకు తెలిసిందే. నేను మన ప్రీవియస్ వీడియోస్లో టాపిక్ వైజ్ వెయిటేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అన్ని టాపిక్స్ని అక్కడ రాయలేకపోయాను. కోర్స్ ఇంటర్మీడియట్కి సంబంధించిన టాపిక్స్ నేను జస్ట్ యూనిట్ వైజ్ మాత్రమే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్కు సంబంధించి ప్రతి చిన్న టాపిక్ నుండి కూడా ఒక క్వశ్చన్ తీసుకొని ఇచ్చారు.
ఓకే, స్కూల్ లెవెల్ సిలబస్లో యూనిట్స్లో నుంచి అంటే ప్రతి యూనిట్స్లో నుంచి క్వశ్చన్స్ కవర్ చేశారు, కానీ అందులో ఉన్న సబ్ టాపిక్స్లో నుంచి చాలా వరకు క్వశ్చన్స్ కవర్ చేయలేకపోయారు. ఎందుకంటే మనకు ఇవ్వాల్సిన క్వశ్చన్సే 80 క్వశ్చన్స్కి చాలా టాపిక్స్ ఉన్నాయండి. ఇక్కడ దాదాపు ఒక ఇంటర్మీడియట్ లెవెల్ టాపిక్స్ తీసుకుంటేనే 40 కంటే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ప్రతి టాపిక్ నుండి ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ లెవెల్లో. సో అందుకే అక్కడి నుంచి మనము మోర్ దెన్ 50 to 60% క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఏ పేపర్ తీసుకొని చూసినా అలాగే ఉంటుంది కాబట్టి. సో ఇదండి మన కోర్సు గురించి అయితే, మనము ఇవ్వబోతున్న సర్వీస్ గురించి అయితే. సో అందులో టాపిక్స్ ఏముంటున్నాయి అనేది ఒక్కసారి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. ఓకే, చూడండి, ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ సిలబస్, ఆల్ టాపిక్స్, స్కూల్ లెవెల్ అండ్ ఇంటర్ లెవెల్. నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థను తీసుకున్నట్లయితే నంబర్ సెట్స్, సంఖ్యా సమితులు, డివిజిబిలిటీ రూల్, భాజనీయత సూత్రాలు, ఎల్సిఎం, కాసాగు, హెచ్సిఎఫ్, గాసాబా, ఇక్కడ ఆర్డర్ మిస్ అయిందండి, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలు, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, భిన్నాలు మరియు దశాంశాలు, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, వర్గము మరియు వర్గమూలాలు, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్, ఘనము మరియు ఘనమూలాలు, ఇంకా రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు, సర్డ్స్, కరణులు, లాగరిథమ్స్, సంవర్గమానాలు, సెట్స్, సమితులు. సో ఇవి మనము నెంబర్ సిస్టంలో కవర్ చేయబోతున్న టాపిక్స్. స్కూల్ లెవెల్లో నెంబర్ సిస్టంలో ఈ టాపిక్స్ని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. వీటిల్లో ఇంకా చాలా సబ్ టాపిక్స్ ఇచ్చారండి మనకు సిలబస్ కాపీలో. నేను అవన్నీ కూడా ఒక ఫోల్డర్ లాగా తీసుకొని ఇవ్వడం జరిగింది మీకు. ఓకే, సంఖ్యా సమితులలో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అవన్నీ ఇవ్వడం జరిగిందండి. సో నేను అలా తీసుకోకుండా జస్ట్ నెంబర్ సెట్స్ అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, అర్థమెటిక్ అంకగణితం తీసుకున్నట్లయితే కోర్స్ ఈ బోర్డ్ మాస్ రూల్ నెంబర్ సిస్టంలోనే రావాలి. ఇక్కడ కనిపించిందండి మనకు. రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతము, పర్సంటేజెస్, శాతాలు, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, డిస్కౌంట్, రుసుము, వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండి ఇది, సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. ఈ టాపిక్లని మనము జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు అర్థమెటిక్లో ఇంకా టాపిక్స్ టైము, డిస్టెన్స్, అవి కూడా టైం అని ఒక దగ్గర ఇచ్చాడండి. సో అక్కడ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. క్లాక్, క్యాలెండర్, అవి కూడా మనం కవర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. రైట్, నెక్స్ట్ జామెట్రీని చూసినట్లయితే ఇంట్రొడక్షన్, ఇక్కడ పరిచయం, పదజాలం, సైంటిస్ట్ గురించి, సో జామెట్రీ చరిత్ర గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. లైన్స్ అండ్ యాంగిల్స్ మనకు తెలిసినవే. ట్రాన్స్వర్సల్ లైన్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటాడు. కాంకరెంట్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, లీనియర్ పెయిర్ యాంగిల్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ట్రయాంగిల్స్, నేను ట్రయాంగిల్స్ మొత్తం కూడా ఒకటే ఫోల్డర్ లాగా తీసుకోవడం జరిగిందండి. అందులో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంటాయి, కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి, సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను జస్ట్ ట్రయాంగిల్స్ అని మాత్రమే రాయడం జరిగింది. క్వాడ్రిలేటరల్స్, చతుర్భుజాలు, పాలిగన్స్, బహుభుజులు, సర్కిల్స్ అండ్ ట్యాంజెంట్స్, వృత్తాలు మరియు స్పర్శరేఖలు, సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్, చక్రీయ చతుర్భుజాలు, సిమెట్రీ, సౌష్ఠవము. సో ఈ టాపిక్స్ స్కూల్ లెవెల్ జామెట్రీ నుండి మనము కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్జిబ్రా చూడండి. మనం వెయిటేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయము బాగా గమనించాం. ఆల్జిబ్రా నుండి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి అని. ఆల్జిబ్రా
టూ పార్ట్స్గా ఇచ్చాడండి మనకు. స్కూల్ లెవెల్ ఆల్జిబ్రా ఒకటి ఇచ్చాడు, ఇంటర్ లెవెల్ ఆల్జిబ్రా ఒకటి ఇచ్చాడు మనకు సిలబస్ కాపీలో. స్కూల్ లెవెల్ ఆల్జిబ్రాని చూస్తే ప్యాటర్న్స్ ఇక్కడ అన్నీ కూడా మనకు ఈ అనే అక్షరాన్ని ఏర్పరచడానికి అగ్గిపుల్లల సంఖ్య ఎంత ఉండాలి, దానికి సంబంధించిన సూత్రము, నమూనాలు, ప్యాటర్న్స్ గురించి ఇచ్చాడండి. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, బీజీయ సమాసాలు, ఫ్యాక్టరైజేషన్, కారణాంక విభజన, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు. ఇక్కడే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి బాగా స్ట్రెస్ చేస్తున్నాడు. అంటే వాటికి ఏకైక సాధన ఎప్పుడుంటుంది, సాధన ఎప్పుడుండదు, అనంతమైన సాధనలు ఎప్పుడుంటాయి అని ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉన్నాడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు, పాలినోమియల్స్, బహుపదులు, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, ఘాతాలు మరియు ఘాతాంకాలు, ప్రోగ్రెషన్స్, శ్రేణులు. ప్రోగ్రెషన్స్ కూడా జస్ట్ 10th క్లాస్ లెవెల్ వరకు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా మొత్తం కాదండి, అప్ టు nth టర్మ్స్ వరకే అడిగాడు. సో కానీ ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ కూడా డిస్కస్ చేస్తే బెటర్. ఓకే, మనం రాసే ఎగ్జామ్ క్రూషియల్ ఎగ్జామ్ అండి, జీవితానికి సంబంధించిన పరీక్ష అండి. మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అవసరమైతే ఒక కాన్సెప్ట్ ఎక్కువే చదవాలి, కానీ ఉన్న దాంట్లోనే ఫిల్టర్ చేస్తానంటే కష్టం అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఏ యూనిట్ చదివితే డిఎస్సి జాబ్ కొట్టొచ్చండి అని. ఏ ఒక్క యూనిట్ వదిలేసినా డిఎస్సి జాబ్ కొట్టలేవు. ఎందుకంటే నీవేదైతే యూనిట్ వదిలేస్తావో ఆ యూనిట్నే చదివే వాళ్ళు 100 మంది ఉన్నారు. నువ్వు ఒక్క కాన్సెప్ట్ను వదిలేస్తున్నావు అంటే కాంపిటీషన్లో వెనకబడిపోతున్నట్టే, 100 మందికి వెనకాల వెళ్తున్నట్టే. నువ్వు ఒకే ఒక కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు, ఇందులో నుంచి క్వశ్చన్ వస్తుందా, వస్తే చూద్దాంలే, నాకు చిన్నప్పటి నుండి బాగా అదృష్టం ఉంది, నేను ఏది చదివితే అదే వస్తుంది ఎగ్జామ్లో అంటే మొదటిసారి నువ్వు అనుకుంటావేమో చిన్నప్పటి నుండి నాకున్న అదృష్టం కరెక్ట్ కాదు అని ఇప్పుడే ఫీల్ అవుతావేమో. అలాంటి పరిస్థితి రాకూడదండి. ఇక్కడ చిన్నప్పుడంటే నీ ధైర్యం ఏమిటి, మార్చి పోతే సెప్టెంబర్ ఉందని, కానీ ఇక్కడ ఒక్క నోటిఫికేషన్ పోతే మళ్ళీ ఎప్పుడో. కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. అవసరమైతే కాస్త ఎక్కువ చదవాలి తప్ప తక్కువ చదవకూడదు. సార్ ఇంకా అప్లికేషన్స్ ఏం చదవమంటారండి అనేలాగా ఉండాలి నీ డైలాగ్, అంతే తప్ప ఏ టాపిక్ వదిలేస్తే బెటర్ సార్, ఏ యూనిట్ చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి సార్, ఇది వదిలేయండి. మీరు రాసేది అకాడమిక్ ఎగ్జామ్ అయితే కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి, రైట్. నెక్స్ట్ యూనిట్ అండి, నెక్స్ట్ యూనిట్ ఇంటర్ లెవెల్ ఆల్జిబ్రా అండి. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ ఆల్జిబ్రాలో మ్యాథమెటికల్ ఇండక్షన్, గణితానుగమనము. మీరు ఎక్కడైనా సార్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏముందండి, డెడ్ ఈజీగా చేసేస్తాము, ఎప్పుడు అనగలుగుతారు ఆ మాట? ఆ కాన్సెప్ట్ ఏంటో పట్టేస్తే, దాని ఉద్దేశం ఏమిటి, అసలు ఆ పర్పస్ ఏంటి, గణితానుగమనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అప్పుడు మాట్లాడచ్చు మనం ఆ మాట, రైట్. ఫంక్షన్స్, ప్రమేయాలు, ఇక్కడ థీరం స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పలేం, ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 4 థీరమ్స్ ఒకే క్వశ్చన్లో ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అందులో ఏ ఒక్క స్టేట్మెంట్ మీద మనకు గ్రిప్ లేకపోయినా దానికి ఆన్సర్ చేయలేం. దానికి షార్ట్ కట్ ఉండదు, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉండదు, ఆప్షన్ వెరిఫికేషన్ ఉండదు. నీ బుర్రలో ఆ థీరం స్టేట్మెంట్ రిజిస్టర్ అయితే తప్ప దానికి ఆన్సర్ చేయలేమండి, రైట్. మ్యాట్రిసెస్, మాత్రికలు, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి మాత్రికలలో. మాత్రికలు చూడగానే ఇంతేగా సార్ అనుకుంటారు. మీకు తెలిసిన మాత్రికల మీద క్వశ్చన్ ఇవ్వడండి. ఒకవేళ మీకు తెలిసిన మాత్రికల మీద క్వశ్చన్ ఇవ్వాలన్నా ట్రిక్కీగా ఇస్తాడండి. 2 మాత్రికలు ఇచ్చి కూడు, 2 మాత్రికలు ఇచ్చి గుణించు అని ఏం అడగడు. అదే కూడిక మీద, అదే గుణకారం మీద ఏదో ప్రాపర్టీకి లింక్ పెట్టి క్వశ్చన్ ఇస్తాడండి. సో అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో మనము అన్ని డైమెన్షన్స్లో తరోగా ఉంటే తప్ప అది చేయలేమండి. నెక్స్ట్ బైనామియల్ థీరం, ద్విపద సిద్ధాంతం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్కూల్ లెవెల్ ఆల్జిబ్రా నుండి ఇంటర్ లెవెల్ ఆల్జిబ్రా వరకు డిస్కస్ చేయాల్సి ఉంటుంది.
థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ సమీకరణ సిద్ధాంతం లేదా సమీకరణ వాదం, పార్షల్ ఫ్రాక్షన్స్ పాక్షిక భిన్నాలు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దీన్ని కూడా ఆల్జిబ్రా కిందనే ఇచ్చాను చూడండి, ప్రస్తారాలు మరియు సంయోగాలు, ప్రాబబిలిటీ సంభావ్యత దీని మీద గ్రిప్ ఉంటే ఇది ఈజీగా చేయొచ్చండి, ర్యాండమ్ వేరియబుల్స్ యాదృచ్ఛిక చరరాశులు, కాంప్లెక్స్ నెంబర్స్ సంకీర్ణ సంఖ్యలు, డిమోయర్స్ థీరం డిమోయర్ సిద్ధాంతము. ఇది ఇంటర్ లెవెల్ ఆల్జిబ్రాకి సంబంధించిన యూనిట్ అండి. నెక్స్ట్ ట్రిగనామెట్రీలో మనం ఇంతకు ముందే అనుకున్నాము 10 సబ్ టాపిక్స్ ఉంటాయని. చూడండి, ట్రిగనామెట్రిక్ రేషియోస్ త్రికోణమితీయ నిష్పత్తులు, కాంపౌండ్ యాంగిల్స్ సంయుక్త కోణాలు, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ గుణిజ మరియు ఉపగుణిజ కోణాలు, ట్రాన్స్ఫర్మేషన్స్ పరివర్తనలు, పిరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆవర్తనము మరియు అంత్య విలువలు, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ త్రికోణమితీయ సమీకరణాలు, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు, హైపర్బాలిక్ ఫంక్షన్స్ అతి పరావలయ ప్రమేయాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజ ధర్మాలు, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఎత్తులు మరియు దూరాలు. 10 టాపిక్ల నుండి మినిమం 10 క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. మినిమం నేను చెప్పేది, అంతకంటే ఎక్కువే కానీ తక్కువైతే కాదు. ఈవెన్ అతి పరావలయ ప్రమేయాలను కూడా వదలలేదండి, ఒక క్వశ్చన్ పడేశాడండి దాంట్లో నుంచి కూడా. రైట్, నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అవధులు మరియు అవిచ్ఛిన్నత, డిఫరెన్షియేషన్ అవకలనం క్యాల్కులస్ యూనిట్ అండి ఇది, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ దోషాలు మరియు ఉజ్జాయింపులు, రేట్ మెజర్ మార్పు రేటు, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ స్పర్శరేఖలు మరియు అభిలంబ రేఖలు, మ్యాక్సిమా అండ్ మినిమా అల్పిష్ట మరియు మహిష్ట విలువలు, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ అనిశ్చిత సమాకలనము, డెఫినెట్ ఇంటిగ్రేషన్ నిశ్చిత సమాకలనం, ఏరియాస్ వైశాల్యాలు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవకలన సమీకరణాలు. ఇక్కడ కూడా 10 నుండి 12 క్వశ్చన్లు ఇస్తున్నారండి. ఏ ఒక్క టాపిక్ను కూడా చివరికి దోషాలు ఉజ్జాయింపులు అనే అతి చిన్న టాపిక్ను కూడా వదిలేయడానికి వీల్లేదు. అసలు వదిలేసే టాపిక్ అయితే సిలబస్లో మీకెందుకు ఇస్తారండి? వాళ్ళే వదిలేసి ఇస్తారు కదా, అయ్యో పాపం వీళ్ళు చదవలేరని. మీకు ఇచ్చారంటేనే ప్రతి టాపిక్ మీద గ్రిప్ తెచ్చుకోమని. ఏ కారణం నుండి క్వశ్చన్ అడుగుతానో తెలియదు, నీకు ఎక్కడి నుంచి అడిగినా కరెక్ట్గా ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ ఇచ్చారండి. ఎందుకంటే మీరు కాబోయే టీచర్లు, మీరు స్టూడెంట్కి టీచ్ చేయాలి అంటే స్టూడెంట్ కంటే చాలా రెట్లు నాలెడ్జ్ మీ సొంతమై ఉండాలి. కాబట్టి మీరు హై రేంజ్లో ప్రిపేర్ అయితే తప్ప ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మీరు అనుకున్న కళ నెరవేరదు. అందుకే ఇక్కడే మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు, ఇక్కడే ఇంటర్వ్యూ చేస్తాడు. మళ్ళీ సపరేట్గా ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇంటర్వ్యూ చేస్తాడంటే ఇంటర్వ్యూ చేసేలాంటి క్వశ్చన్స్ ఇక్కడే సెలెక్ట్ చేసుకుంటాడు. మిగతా క్వశ్చన్స్ వరకు అందరూ చేస్తారు. ఏవైతే క్వశ్చన్స్ ఆ 10 to 15 క్వశ్చన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కోసం ఇస్తారో అవి అటెంప్ట్ చేసిన వాళ్ళకే జాబ్ వస్తుంది. లేదంటే అందరూ చాలా దగ్గరగా వచ్చి హాఫ్ మార్క్ 1 మార్క్తో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ డిఫికల్టీ లెవెల్ని వదిలేసిన వాళ్ళు. హాఫ్ మార్క్ 1 మార్క్తో పోవడం అంటే 2-3 క్వశ్చన్స్ వదిలేయడమే కదండి. వదిలేయడం అంటే ఏవో నచ్చని టాపిక్స్, ఏవో డిఫికల్టీగా ఫీల్ అయిన టాపిక్స్, లేదా ఒక టాపిక్లో డిఫికల్టీగా ఫీల్ అయిన సబ్ కాన్సెప్ట్, సబ్ టాపిక్ వదిలేయడమే కదండి. వాళ్ళ దురదృష్టం అదే కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వచ్చి ఉంటుంది, దాన్ని అటెంప్ట్ చేయలేకపోయి ఉంటారు. అందుకని జాబ్కు దూరమై ఉంటారు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే అన్ని టాపిక్స్ మనవే. సిలబస్ కాపీలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద గ్రిప్ తెచ్చుకోవడమే మనం చేయాల్సిన పని. అంతే. ఇంకెక్కడి నుంచి ఇస్తాడండి క్వశ్చన్ పేపర్? అందులో నుండే కదా ఇవ్వాల్సింది. రైట్, నెక్స్ట్ యూనిట్ కోఆర్డినేట్ జామెట్రీ. అతిపెద్ద యూనిట్ అండి. అతిపెద్ద యూనిట్ అంటే అతిపెద్ద వెయిటేజ్ యూనిట్. ఇది కూడా ఆల్జిబ్రా తర్వాత. చూడండి, ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ కోఆర్డినేట్ సిస్టమ్, రైట్, నిరూపక వ్యవస్థ, లోకస్ బిందుపథము, చేంజ్ ఆఫ్ యాక్సెస్ అక్ష పరివర్తనము, స్ట్రైట్ లైన్స్ సరళ రేఖలు, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ సరళ రేఖ యుగ్మాలు, సర్కిల్స్ వృత్తాలు, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ వృత్త సరణి, పారాబోలా పరావలయం, ఎలిప్స్ దీర్ఘవృత్తం, హైపర్బోలా అతి పరావలయం,
3D కోఆర్డినేట్ సిస్టమ్, నిరూపకాలు అంటే త్రిపరిమాణాత్మక నిరూపక వ్యవస్థ, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, దిక్ కొసైన్లు మరియు దిక్ నిష్పత్తులు, ప్లేన్, తలము. ఇక్కడ 13 టాపిక్స్ ఉన్నాయి చూడండి. మినిమం 13 క్వశ్చన్స్ అండి. కానీ మనకు 15 to 16 క్వశ్చన్స్ కనిపించే అవకాశం ఉందండి. స్ట్రైట్ లైన్స్ అనే పెద్ద టాపిక్ నుండి, ఇంపార్టెంట్ టాపిక్ నుండి 2 నుంచి 3 బిట్లు పడొచ్చండి. రైట్. నెక్స్ట్ యూనిట్ వెక్టర్ ఆల్జిబ్రా, ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్, సదిశల ధర్మాలు, డాట్ ప్రొడక్ట్, బిందు లబ్ధము, క్రాస్ ప్రొడక్ట్, వజ్రలబ్ధము, ట్రిపుల్ ప్రొడక్ట్, త్రికలబ్ధాలు. ఇక్కడి నుంచి కూడా మినిమం 4 బిట్స్ అడుగుతున్నారు మనల్ని. రైట్. ఈ వెయిటేజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ యూనిట్ స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రము, డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ సేకరణ, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, పౌనపుణ్య విభాజనం, గ్రాఫ్స్, రేఖాచిత్రాలు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, కేంద్రీయ స్థాన కొలతలు, మీన్, మీడియన్ అండ్ మోడ్, మధ్యమం, మధ్యగతం, బాహుళకం. ఇక్కడ నుండి కూడా మనకు 5 బిట్స్ మినిమం కనపడుతున్నాయండి. ఓకే. సో ఇవి మనకు ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన టాపిక్స్, మన కోర్సులో కవర్ చేయబోయే టాపిక్స్. మరి ఇన్ని టాపిక్స్ కవర్ చేయాలి అంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. సో ఆల్రెడీ 3 యూనిట్స్, 3rd యూనిట్ ఎండింగ్లో ఉన్నాము. జస్ట్ ఇంకొక 2 యూనిట్లు మీకు అందించగలిగితే ఇంటర్మీడియట్ సిలబస్ ఫినిష్ అవుతుందండి. అది March 1st వీక్ టార్గెట్గా ఉందండి. ఆ తర్వాత స్కూల్ లెవెల్ సిలబస్ స్టార్ట్ చేస్తాను. సో మరెందుకు ఆలస్యం, వీడియో క్లాసెస్ కోసం, ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ క్లాసెస్ కోసం, కాన్సెప్చువల్ ప్రాబ్లమ్స్ కోసం, లాజికల్ ప్రాబ్లమ్స్ కోసం, షార్ట్ కట్ మోడల్స్ కోసం, ఆప్షన్ వెరిఫికేషన్ మోడల్స్ కోసం, ఓకే, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసి రెడీగా ఉంచుకోండి. జస్ట్ January 26th, 27th, 28th రోజున మాత్రమే బంపర్ ఆఫర్ 1999 రూపీస్కి ఈ కోర్స్ అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కొన్న వారికి డెఫినెట్గా వాళ్ళ ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రయారిటీ ఉంటుందండి. ఓకే. సో మరెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.